మొన్నటి వరకు ఉగ్రరూపం చూపించిన సూర్యుడు సడన్ గా చల్లబడ్డాడు. చాలా చోట్ల భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురిశాయి. కానీ ఈ వర్షాలు సహజమైనవేనా? అసలు మ్యాటర్ ఏంటంటే, నేచర్ ని కంట్రోల్ చేయడానికి బిల్ గేట్స్ ఓ కొత్త ప్రయోగంలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అదే సోలార్ జియో ఇంజనీరింగ్. ఈ ఎక్స్పెరిమెంట్ లో వీళ్ళు ఏం చేస్తారంటే, భూమి పై పొరల్లోకి కాల్షియం కార్బోనేట్ కణాలను పంపి సూర్యరశ్మిని తిరిగి అంతరిక్షంలోకి రిఫ్లెక్ట్ చేస్తారు. దీంతో గ్లోబల్ వార్మింగ్ ను తగ్గిస్తామని పైకి చెప్తున్నా, దీనివల్ల తీవ్రమైన పర్యావరణ మార్పులు జరిగే అవకాశం ఎక్కువ. కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన కరువులు, మరికొన్ని చోట్ల భారీ అకాల వర్షాలు పడే ప్రమాదం ఉంది. ఓజోన్ పొరకు రంధ్రాలు పడే అవకాశం కూడా ఎక్కువ. దీంతో ప్రమాదకరమైన యూవి కిరణాలు భూమికి చేరుతాయి. మనుషుల్లో విటమిన్ డి లోపం పెరుగుతుంది. చివరికి ఆకాశం దాని సహజ నీలి రంగును కోల్పోయి తెల్లగా లేదా పాలిపోయినట్లు కనిపిస్తుంది. లాస్ట్ పాయింట్, ప్రకృతిని ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ లేదా ఒక దేశం కంట్రోల్ చేయగలిగే సామర్థ్యం సంపాదిస్తే అంతకు మించిన వినాశనం మరొకటి ఉండదు. ఇప్పటికైతే మన దగ్గర పడుతున్న ఈ వర్షాలకు అండ్ బిల్ గేట్స్ చేస్తున్న ఈ ప్రయోగానికి ఎలాంటి సంబంధం లేదని తెలుస్తుంది. కానీ ఎప్పటికైనా ప్రకృతిలో మానవ జోక్యం సరైందేనా? కామెంట్ యువర్ ఒపీనియన్.